అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశాను. మ్యాంగో ఐస్ క్రీము. అదేంటక్క వర్షాకాలం చేశారని అనుకోకండి. తినాలనిపించిందనమాట. అందుకే చేశాను. లాస్ట్ టైం నేను మీషోలో ప్రొడక్ట్స్ తీసుకున్నాను కదా ఐస్ క్రీము. పౌడర్స్ అయితే తీసుకున్నాను. వాటిని అందులో లాస్ట్ అనమాట మ్యాంగో ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ పౌడర్ అయితే వేసి పాలలోకి ఇలా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. మిల్క్ స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకోవాలి. ఇందులో కొన్ని షుగర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం తీసుకున్న ఐస్ క్రీమ్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. మనం ఎక్స్ట్రాగా వేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ పాలైతే మరిగాయండి. మరిగిన తర్వాత ఇందులోకి మనం తీసుకుంటున్నాం కదా మ్యాంగో ఐస్ క్రీమ్. ఇది బేకర్స్ వాళ్ళదండి. చాలా బాగుంది ప్రోడక్ట్. టేస్ట్గా సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పౌడర్ మొత్తాన్ని అంతా నేను ఇందులో పాలలో వేసేస్తున్నాను. ఈ పౌడర్ వచ్చేసి నాకు 100 గ్రామ్స్ ఉందండి. అలాగే 500 గ్రామ్స్ మిల్క్ తీసుకున్నాను. ఇదంతా కూడా వేసేసుకొని ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఈ పౌడర్ వచ్చేసి మనకు మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి. చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి అన్నమాట మీషో ప్రోడక్ట్స్. చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఇందులోకి మనం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి అయితే ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం అండి. చాలా టేస్టీగా అయితే కుదిరిందనమాట ఐస్ క్రీమ్. చాలా బాగుంది. ఇలా పాలైతే మరుగుతూ ఉంటాయి కదా, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బాగా మరిగించుకోవాలండి. బాగా ఒక 10 to 20 మినిట్స్ వరకు మరిగితే చక్కగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూడండి, కొంచెం మిల్క్ అయితే థిక్ అయ్యాయి. పాలు కూడా తగ్గిపోయాయి అనమాట. దగ్గరకు వచ్చేసాయి. ఇలా మరిగిన తర్వాత సరిపోతుంది మనకు. ఇప్పుడు ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పాలు చల్లగా అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ బౌల్ మీద అయితే నేను ప్లేట్ పెట్టేస్తున్నానండి. ప్లేట్ పెట్టేస్తే కొంచెం కూల్ అవుతుంది కదా, స్టవ్ పై నుంచి తీసి పక్కన ఉంచేసుకుంటాను. ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా చల్లారిపోయాయి అనమాట. పాలు బాగా మీగడ కట్టేసింది పైన. చల్లారిపోయిన తర్వాత ఇలా ఉంది కదా, ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని ఈ గిన్నెని ఇలాగే నేను ఫ్రీజర్లో అయితే పెట్టేసుకుంటానండి. ఒకవేళ మీరు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే పెట్టేస్తున్నాను స్పూన్ తీసేసి. ఫ్రీజర్లో ఒక 1 to 3 అవర్స్ అలా పెట్టుకుంటే సరిపోతుందండి. 3 to 4 అవర్స్కైనా మనం పెట్టుకోవచ్చు. నేనైతే 2 అవర్స్ పెట్టాను, అంతే, ఎక్కువ పెట్టలేదు. అలా పెట్టిన తర్వాత 2 అవర్స్ తర్వాత తీస్తున్నాను చూడండి. ఇలా ఉంది కన్సిస్టెన్సీ అయితే. కొంచెం ఐస్ లాగా థిక్‌గా కనిపిస్తుంది కదా, కొంచెమే ఐస్ లాగా అయితే అయ్యింది. ఎక్కువ సమయం పెట్టుకుంటే బాగా గడ్డ కడుతుందండి. నేనైతే ఇలాగే పెట్టేశాను, తొందరగా తీసేసాను. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి నేను ప్రోడక్ట్ తీసుకున్నాను కదా మీషోలో, ఇదేనండి. మనకి ఇది కాఫీ ఫ్రోతర్ అనమాట. దీంతో అయితే నేను కొద్దిసేపు బీట్ చేస్తాను. బాగా క్రీమీ టెక్స్చర్ బాగా వస్తుందండి. చాలా యూస్ఫుల్ అవుతుందనమాట. మన దగ్గర బీటర్ లేదు కాబట్టి ఇలాంటి ఫ్రోతర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా బాగుంది ప్రోడక్ట్ వచ్చేసి. ఇలా కొంచెం క్రీమీగా అలాగే నురుగా కనిపిస్తుంది కదా, ఇలా క్రీమీగా వచ్చేదాకా ఒక 10 మినిట్స్ అలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఐస్ క్రీమ్ కోసం విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇది సిల్వర్ మార్క్ అండి విప్పింగ్ క్రీము. టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంది. చాలా బాగా క్రీమీగా సూపర్గా ఉందండి. ఇది ఆదోనిలో చాలా బేకరీస్లో నేను అడిగాను, కానీ ఎక్కడ నాకు అవైలబుల్గా దొరకలేదు. ఒక బేకరీ వాళ్ళైతే ఉందని చెప్పేసి మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఇదైతే తెప్పించుకున్నానండి. చాలా బాగుంది. సిల్వర్ మార్క్ విప్పింగ్ క్రీము. మంచిగా ఒకసారి షేక్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకుంటే క్రీమ్ చూడండి, చాలా బాగుంది కదా. ఈ క్రీమ్ అయితే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మనం తీసుకోవచ్చు. నేను ఒక కప్తో అయితే తీసుకుంటానండి. చిన్న కప్తో తీసుకుంటున్నాను. ఐస్ క్రీమ్ కొద్దిగా ఉంది కదా అని చెప్పేసి నేను ఇంతైతే క్రీమ్ తీసుకున్నానండి. ఒక బౌల్లో అయితే వేసేసుకొని మన దగ్గర ఫ్రోతర్ ఉంది కదండి, ఈ ఫ్రోతర్తో అయితే నేను బీట్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఇలాగ చేస్తే క్రీపీగా వస్తుందని చేస్తున్నాను అనమాట. వచ్చింది, బట్ ఏమనిపించిందంటే కింద బేస్కి ఐస్ పెట్టుకుంటే ఇంకా చక్కగా క్రీమీగా వస్తుందని చెప్పేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఐస్ అయితే పెట్టుకున్నాను అనమాట కింద. మనకు బేస్లో కొంచెం ఐస్ అలా పెట్టేసుకుంటే క్రీమ్ బాగా త్వరగా వస్తుంది. టెక్స్చర్ కూడా బాగా కుదురుతుందండి. చాలా బాగా అయితే వచ్చిందనమాట. నేను పెద్దగా బౌల్ తీసుకున్నాను కదా, ఇంకా క్రీమ్ చాలా కొద్దిగా కనపడుతుంది వీడియోలో. బట్ బాగానే చేశానండి. కిందైతే ఐస్ ముక్కలు వేసుకొని వాటర్ వేసాను అనమాట. కూల్గా ఉంది కదా, త్వరగా వచ్చింది. మనం ఇక్కడ ఐస్ క్రీమ్ చేస్తున్నాం కదా, ఈ ఐస్ క్రీమ్ మిక్చర్లోకి అయితే మనము చేసుకున్న విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ వచ్చేసి ఐస్ క్రీమ్ కాబట్టి కొంచెం సాఫ్ట్ పిక్స్ వచ్చేదాకా నేను బీట్ చేసుకొని మొత్తం క్రీమ్ అంతా కూడా ఈ మ్యాంగో మిక్చర్లోకి మిక్స్ చేస్తున్నానండి. ఒకసారి వేసి కలిపేసుకొని మనం ఇప్పుడు ఫ్రోతర్ ఉంది కదండి మనతో, ఫ్రోతర్తో అయితే మనము బీట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఫ్రోతర్తో బీట్ చేశాను. చాలా బాగా వచ్చిందండి కన్సిస్టెన్సీ అయితే. థిక్ కన్సిస్టెన్సీ చాలా
థిక్‌గా బబుల్స్‌గా కనిపిస్తుంది కదా! ఫ్రోతీగా బాగా వచ్చింది. కాఫీ ఫ్రోతర్ ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చని చెప్పేసి నేనైతే ఈ ప్రోడక్ట్ తీసుకొని చేస్తున్నాననమాట. చాలా బాగా వర్క్ చేస్తుంది. క్రీమ్ చూడండి మంచిగా వస్తుంది. ఒక 15 మినిట్స్ అట్లా 10-15 మినిట్స్ మనం బీట్ చేసుకున్నామంటే క్రీమీగా బాగా కుదురుతుందండి. చక్కగా వస్తుంది. ఒక 15 నిమిషాల తర్వాత అయితే నాకు కన్సిస్టెన్సీ థిక్‌నెస్ బాగా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత అయితే నేను ఇంక సరిపోతుందని చెప్పి తీసేసాననమాట బీటర్. ఇలా చూడండి థిక్‌గా వచ్చింది కదా! బబుల్స్‌గా కనిపిస్తుంది. సైడ్స్ అంతా కూడా నీట్‌గా తీసేసుకొని మనకి ఏదైనా ఎయిటెడ్ కంటైనర్స్ ఉంటాయి కదండీ! ఎయిటెడ్ కంటైనర్స్‌లో వేసేసుకొని క్రీమ్‌నంతా కూడా మనం ఫ్రీజ్ చేసేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇందులోకి మీకు కావాల్సింటే టూటీ ఫ్రూటీ కానీ ఏదైనా నట్స్ కానీ ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలాగే వేసేస్తున్నాను బౌల్‌లోకి. ఇక్కడ నాకు ఐస్ క్రీమ్ బాక్స్ ఉందండి. ఇంతకుముందు మేము బయట కొన్నదనమాట. ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ఎయిటెడ్ కంటైనర్ కదా మనకు కావాల్సింది. ఈ బాక్స్‌లోకి అయితే వేసేసుకొని మొత్తానికి కూడా పైన మన గార్నిష్‌గా టూటీ ఫ్రూటీ వేసుకోండి. నేనైతే ఇక్కడ నాతో మ్యాంగోస్ లేవని చెప్పేసి ఇలా పైన బటర్ స్కాచ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం చేసినది మ్యాంగో ఐస్ క్రీమ్ కాబట్టి మ్యాంగోస్ అయితే వేసుకోవాలి. అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా బటర్ స్కాచ్ అయితే యాడ్ చేసేసుకొని ఎయిటెడ్ కంటైనర్‌లో ఇలా ఫిల్ చేసేసుకొని పైన మూత పెట్టేసాను. టైట్‌గా మనం ప్రెస్ చేసుకొని ఫ్రీజర్‌లో పెట్టేసుకోవాలండి. మినిమమ్ 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ పెట్టేసామంటే మార్నింగ్‌కంతా ఐస్ క్రీమ్ బాగా క్రీమీగా రెడీ అవుతుందండి. చూడండి నేను మార్నింగ్ చూపిస్తున్నాను. చక్కగా అయితే ఐస్ క్రీమ్ రెడీ అయిందనమాట. మనం బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా పిల్లల కోసం చేసి పెట్టొచ్చండి. చాలా బాగుంటుంది. మా చిన్ని ఎప్పటినుంచో అడుగుతుందనమాట ఐస్ క్రీమ్ చేయమనేసి. నేను మీషోలో తీసుకున్నాను కదా! ఆ ప్రోడక్ట్స్ అయితే ఇందులో వేసి చేశాననమాట. చాలా బాగా వచ్చింది. క్రీమీగా సూపర్ టేస్టీగా ఉందండి. అచ్చం మనం బయట కొనుక్కొని తింటాం కదండీ! సేమ్ అలానే ఉందనమాట టేస్ట్. బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కదా! అంత హైజెనిక్ కాదు. అందుకనే ఇంట్లోనే మనం పిల్లల కోసం కానీ, ఫ్యామిలీ కోసం కానీ ఇలా చేసి పెట్టామంటే ఎంతో హ్యాపీగా తింటారండి. అలాగే మనకు కూడా చక్కగా నచ్చుతుంది. మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందనమాట. అందుకని మా చిన్ని కోసం అయితే నేను ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా భలే ఉందండి. నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసాం కదా! మంచి క్రీమీగా సూపర్‌గా ఉంది. తప్పకుండా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.